జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి అయోధ్య రామ్లల్ల ప్రాణప్రతిష్ఠ ఘడియల కోసం యావత్ దేశం భక్తితో ఎదురుచూస్తుంది. రామ్ మందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. దేశంలోనే కాకుండా విదేశాల నుంచి భక్తులు ఈ వేడుకలకు రానున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసాల కొరిచి రామయ్య సన్నిధికి చేరుకుంటున్నారు. ఇటువంటి సందర్భంలో జాగృతి పత్రిక అయోధ్యలోని రామ మందిర నిర్మాణంపై జరిగిన విశేషాలపై కూలంకుషంగా ప్రచురించిన ప్రత్యేక సంచికను కడప నగరంలో ఈ గాలిదేవుర ఆంజనేయ స్వామి దేవాలయం నందు కుల సంఘాల ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగినది. 20వ తేదీ సాయంత్రం ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగినది. దుర్గా భక్తి న్యూస్కు స్వాగతం. ఈరోజు జాగృతి ఆవిష్కరణ జరిగింది. అంటే అయోధ్య రామయ్య మందిరం పైన జరిగిన విశేషాలపైన కూలంకుషంగా జాగృతి 75 సంవత్సరాలుగా ప్రచురితమవుతున్న జాగృతి దినపత్రికలలో మొత్తం విషయాలపైన రాయడం జరిగింది. ఈ జాగృతిలో సంపాదకీయంలో ప్రాణప్రతిష్ఠ గురించి ప్రత్యేకంగా వ్యాసం రాయడం జరిగింది. శిల్ప సుందరం శీల బంధురం అంటే శిల్ప సుందరం సౌందర్యం గురించి మొత్తం అయోధ్యలో జరిగిన భవ్యమైన నిర్మాణం గురించి అక్కడ శిల్ప సౌందర్యం గురించి రాయడం జరిగింది. అలాగే ఆధునిక భారతంలో అయోధ్యకాండ వంటి విశేషాలపైన సుందరంగా ప్రచురించడం జరిగినది. ఇంకా ఆ రోజు చిత్రపటాలు కరసేవకులు జరిగిన చిత్రపటాలు సహా పాతటి వేశారు. అయోధ్య ధర్మ ప్రచార కేంద్రంగా విలసిల్లాలి అంటూ సర్వాత్మక భావన ఏకాత్మత భావనతో కూడిన ధర్మానికి పోత పోస్తే శ్రీరామచంద్రుడు అవుతాడు అంటారు కంచి కామకోటి 70వ పీఠాధిపతి శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామివారు. అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా జాగృతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో వారు రాముడు భారతీయత ధర్మం సహా పలు అంశాలను స్మృతించారు. ఈ ముఖాముఖిలో కొన్ని అంశాలు కూడా రాయడం జరిగినది. అలాగే అయోధ్యకు కంచికి మధ్య అనుబంధం ప్రత్యేక వ్యాసం ఉంది అన్నమాట. ఇక్కడ మహేతిహాసం అంటే రాముడు శ్రీరామచంద్రమూర్తి వానరులు నిర్మించిన వారధి గురించి ఒక వ్యాసం ప్రచురితమైంది. శ్రీరామ జన్మస్థానం శ్రీరామ సేతువు అంటూ మరో ఐటెం రాశారనమాట. రామాయణం రాష్ట్రీయ దృక్పథ కోణం నుంచి ప్రత్యేకంగా వ్యాసం ఉంది. చాలా బాగుంది అన్నమాట ఈ వ్యాసం. అయోధ్య రథికుడు అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మాణం కోసం లాల్ కృష్ణ అద్వానీ రథయాత్ర చేసిన సందర్భంగా ప్రత్యేక వ్యాసం గురించి ఆనాడు జరిగిన విషయాలపై కూలంకుషంగా జరిగారు. అంటే 1980 నాటి ప్రధాని గురించి మొత్తం అది హిందూ సమాజంలో వచ్చిన కదలిక అంటూ ప్రత్యేకంగా ఐటెం రాశారు. ఎవరు రాశారంటే భువనేశ్వరి పీఠం 6వ పీఠాధిపతి శ్రీ 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 కమలానంద భారతీ స్వామి వారు ఈ యొక్క ఐటెం గురించి ప్రత్యేకంగా దీంట్లో ప్రచురించారు. సుప్రీం ఎదుట ఆధారాలుంటూ సుప్రీంకోర్టులో జరిగిన ఈ అయోధ్య విషయంపై కూలంకుషంగా వివరించడం జరిగింది. అలాగే మధ్యలో రామాయణం రాముడు లక్ష్మణుడు సీత ఒక ప్రత్యేకంగా జాగృతి క్యాలెండర్ని ఆవిష్కరించారు. అద్భుతంగా ఉంది. ఆ సేతు హిమాచలం రామకథ గానం అంటే వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం గురించి ప్రత్యేకంగా వ్యాసం రామ టంకాలు. అలాగే నాకు తెలిసిన సత్యం నేను చెప్పిన సత్యం గురించి ప్రత్యేకంగా వ్యాసం రచించారు. అంటే కేకే మహమ్మద్ ఆ రోజు చెప్పిన విషయాలపైన ఒక ప్రత్యేకంగా అంశం రాశారు. కరసేవకులకు స్మారకం కట్టాలి. అయోధ్యలో రామమందిర నిర్మాణంలో ప్రపంచానికి పండుగ అన్నారు హంపి విరూపాక్ష పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామివారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఆయన జాగృతికి ఇచ్చిన ముఖాముఖిలో గుడి అంటే సంస్కృతి సాంప్రదాయాలకు నిలమని చెప్పారు. నాటి కిష్కింద నేటి హంపి క్షేత్రం
హంపి విరూపాక్ష పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామి గురించి ప్రత్యేక వ్యాసం రాయడం జరిగినది. కరసేవా కాండ, కరసేవకులపై జరిగిన ఆనాటి అంటే 1990-1992 సంవత్సరాల్లో 2 దఫాలుగా సాగిన కరసేవలో రామభక్తులు పడిన బాధలు వర్ణాతీతమే. స్త్రీలు, బాలులు, వృద్ధులు అంతా పాల్గొన్నారు. 1990లో కరసేవకుల మీద సాగిన దమనకాండ అత్యంత పాశవికమైనది. ఎంతమంది మరణించారో లెక్కలేనిది. ఇటువంటి వాటిపైన ప్రత్యేకంగా ఈ జాగృతి పత్రికలో ప్రచురించడం జరిగినది. తుపాకీ మోతలు ఇప్పటికీ చెవులలో మారుమవుతున్నాయి వంటి అంశాల గురించి ప్రత్యేకంగా రాశారు. బాధ్యత ధాతృత్వమే ఆయన మూర్తిమత్వం అంటే పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత పుల్లారెడ్డి ఔదార్యం గురించి, రాముని కోసం, రామ మందిరం కోసం ఆయన చేసిన అంశాలపై ప్రత్యేకంగా వ్యాసం రాయడం జరిగినది. రాముడిని తొలగిస్తే జనం సహించరు వంటి శీర్షికలతో ప్రత్యేకంగా రాశారు. అయోధ్య రామచంద్రుడిదే అంటూ మరో కథనం రాశారు. కర్మయోగి పరాశరన్ రామరాజ్యం అంటే ఒక ప్రత్యేక కథనం ప్రచురించారు. రామాయణం ఒక కాలానికే సంబంధించినది కాదు, భారతీయుల పవిత్ర జాతీయ గ్రంథం. ఇది ఒక మతానికి చెందినది కాదు, ఒక సాంప్రదాయానికి పరిమితం కాదు, ఒక కులానికో మతానికో ప్రాతినిధ్యం వహించదు. మతాలు వేరైనా మనుషులు ఒకటైనట్లు మానవుడు మనుగడ ఎలా సాగించాలి అనేది తెలిపే వ్యక్తిత్వ వికాసం. పద్మాలై నమః, శుచై నమః, స్వాహ లక్ష్మీ నమః, నిత్యపుష్టాం విభావరే నమః, ఆదిత్యై నమః, దిత్యై నమః, దీప్తాయ నమః. श्रीराम जय राम जय जय राम, श्रीराम जय राम जय 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 राम जय जय राम, श्रीराम 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 जय राम जय जय राम, जय राम, श्रीराम जय राम जय जय राम, श्रीराम जय राम जय जय राम, श्रीराम जय राम जय जय श्रीराम, जय श्रीराम, जय श्रीराम, जय श्रीराम, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, बोलो पवन सुत हनुमान की जय, बोलो पवन सुत हनुमान की जय, जय श्रीराम, जय श्रीराम. ప్లేట్ తీసుకోండి చెప్తాను. అది అది ప్లేట్ ఓపెన్ చేసి ఇలాంటి బరువు లేదు. పైన తీసేస్తారు. తీసేస్తారు. జై శ్రీరామ్. మీరు ఒకటి పైన పట్టుకోండి, వాళ్ళు ఇచ్చేస్తారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అక్కడ ఇచ్చి ఒకటి ఇట్లా పట్టుకోండి సార్. అక్కడ కూడా ఒకటి ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చేసి ఒకటి తీసుకుని సార్ ఇట్లా పెట్టండి ఫోటో. ఇట్లా తీసారా ఫోటో? రామ లక్ష్మణ జానకి